ముఖ్యమంత్రి చంద్రబాబే చెప్తున్న అధికారులు మాటలు వినటం లేదా? అవునట. ఇది ఈనాడే రాసుకొచ్చింది. వ్యక్తిగత యంత్ర పరికరాల సరఫరా బాధ్యత ఆగ్రోస్కి సీఎం చెప్తున్న సాంకేతికతకు దూరం మొండిగా ముందుకెళ్తున్న వ్యవసాయ శాఖ. ఆగ్రోస్లో వ్యక్తిగత వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలుకు సరిపడా సిబ్బంది లేరు. ఉన్నదే 2 అధికారులు, వారితోనే మొత్తం కార్యక్రమాన్ని నడిపించడమే కష్టమే. అయినా సరే వ్యవసాయ శాఖ యాంత్రీకరణ పథకం అమలు బాధ్యతను ఆగ్రోస్కి కట్టబెట్టింది. అక్కడ పనిచేసే అవుట్సోర్సింగ్ సిబ్బందికి పెత్తనం అప్పగించింది. యంత్ర పరికరాల సరఫరాదారులతో సోమవారం ప్రీ బిడ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొందరు డీలర్లు సిబ్బంది లోటు, రాయితీ మొత్తం చెల్లింపు తదితర అంశాలను ప్రస్తావించారు. ఆగ్రోస్లో సిబ్బంది తక్కువ అయినా ఆ సంగతి తాము చూసుకుంటామని అధికారులు సమాధానం ఇచ్చారు. నిధుల విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేదని, రైతులకు పరికరాలు అందించగానే రాయితీ మొత్తాన్ని విడుదల చేస్తామని చెప్పారు. వ్యవసాయంలో సాంకేతికత అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి సమావేశంలో చెబుతున్నారు. కలెక్టర్ సదస్సులోనూ ప్రస్తావించారు. అయినా సరే రైతులు కొన్ని దశాబ్దాలుగా వాడుతున్న వాటిని వ్యక్తిగత యాంత్రీకరణ పథకంలో చేర్చారు. ట్రాక్టర్ ఆధారిత పరికరాలు, బ్యాటరీ, ఫుట్టు, ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్లు, పవర్ ట్రిల్లర్లు అందులో ఉన్నాయి. వ్యవసాయంలో సౌర ఆధారిత పరికరాలు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. సోలార్ పెస్ట్ ట్రాప్, పురుగు మందులు చల్లడం, కలుపు మొక్కలు తొలగించడం, నేలలో తేమ శాతాన్ని తెలియజేసే పరికరాలు మరెన్నో ఉన్నాయి. తక్కువ మొత్తంతోనే ఎక్కువ మంది రైతులకు వీటిని అందించవచ్చు. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు రైతులకు ఒక్క టార్పాలిన్ కూడా ఇవ్వలేదు. దీంతో వర్షాల సమయంలో రైతులు నష్టపోయారు. అద్దెకు తెచ్చుకోవాలని దొరక్క తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే యాంత్రికీకరణలో ఈ దఫా టార్పాలిన్లు కూడా పంపిణీ చేయడం లేదు. ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరికరాలను అందించడంతో పాటు టార్పాలిన్ల పంపిణీపైన కూడా దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు. ఇందులో గత ప్రభుత్వాన్ని నిందించాలా, ఇప్పుడున్నటువంటిదేమో అధికారులు తప్పనాలా. అక్కడ రూల్స్ అయ్యి ఉంటే అవి అమలు చేసేటటువంటి అధికారుల్ని ఇక్కడ దొంగలుగా ఇప్పుడు చేయాలి. అప్పుడైతే అది జగనే చేశాడని చెప్పాలి. అది వార్తల వెనకాల ఉన్నటువంటి మర్మం.